జగన్ అండ తండ్రి అధికారం, మిథున్ రెడ్డి దోపిడి. ఆయన కనుసన్నల్లోనే మద్యం, ఇసుక, గనుల సిండికేట్లు. 5 ఏళ్లలో పెద్దిరెడ్డి కుటుంబానికి 6,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు. వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరించిన నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జగన్తో వారి సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోయారు. మిథున్ రెడ్డి ఆయన అనుచరులు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో యథేచ్ఛగా అక్రమాలు సాగించారు. ప్రకృతి వనరుల్ని, ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు మిథున్ రెడ్డి అండదండలు అందించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఇంటికి మిథున్ రెడ్డి తరచూ వెళ్లి వచ్చేవారు. పీలేరు పరిసరాల్లో 400 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని అనుచరులకు పంచగా ఇది అక్రమమని లోకాయుక్త నిర్ధారించింది. పీలేరు సమీపంలో మరో 100 కోట్ల రూపాయల విలువైన ఏపీఐఐసి భూములను ఇళ్ల పట్టాల పేరుతో ఆయన అనుచరులకు పంచేయడం వివాదాస్పదమైంది. రైతుల శ్రమదోపిడి, గనులపై గుత్తాధిపత్యం. మిథున్ రెడ్డి కుటుంబానికి డైరీ, మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం హయాంలో పాడి, మామిడి రైతులకు తక్కువ ధరలు చెల్లించి దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పొంగనూరు నియోజకవర్గంలో ఇతర డైరీలు పాల సేకరణ చేయకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. తామిచ్చిన ధరకే పాలు విక్రయించాలని రైతుల్ని భయపెట్టి తక్కువ ధర చెల్లించి దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. తండ్రి గనుల శాఖ మంత్రిగా ఉండడంతో ఆయన తరపు వ్యవహారాలు మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగేవి. రాష్ట్రంలో ఇసుక, మద్యం, గనుల సిండికేట్లను ఆయనే నడిపించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలోని గనులు, ఖనిజ సంపదపై గుత్తాధిపత్యం సాగించారు. రాజంపేట, తంబళ్లపల్లె, రైల్వే కోడూరు ప్రాంతాలలోని రేవుల నుంచి ఇసుకను కొల్లగొట్టారు. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు వారి టిప్పర్లలోనే అక్రమంగా రవాణా సాగించారన్న ఆరోపణలు ఉన్నాయి. మగ్గంపేట వెరైటీస్ గనుల్లో తవ్వకాలు 5 ఏళ్ల పాటు మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయి. ఎంత తవ్వారో లెక్కాపత్రం లేవు. 5 ఏళ్లు అన్ని కాంట్రాక్టులు PLRKకే. జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటు రాజంపేట లోక్సభ స్థానం పరిధిలో ఏ కాంట్రాక్ట్ అయినా మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన PLR కంపెనీకి వెళ్లాల్సిందే. 5 ఏళ్లలో సుమారు 6,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులను PLR కంపెనీ దక్కించుకుంది. అన్నమయ్య జిల్లాలోని ముదివేడు, చిత్తూరు జిల్లాలోని నేతిగుంటపల్లి, ఆవులపల్లిలోని 3 భారీ జలాశయాల నిర్మాణ పనుల్ని జగన్ సర్కార్ PLR కంపెనీకి 2,244.50 కోట్ల రూపాయలతో కట్టబెట్టింది. రైతులకు పరిహారం ఇవ్వకుండా భూముల్ని స్వాధీనం చేసుకుని అనుమతులు లేకుండానే జలాశయాల నిర్మాణం చేపట్టారు. చివరకు NGOకి కొందరు ఫిర్యాదు చేయడంతో పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినందుకు 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో కాలేటివాగు ప్రాజెక్టును PLR కంపెనీ అర్ధాంతరంగా వదిలివేసింది.